ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. రావి చెట్టుకు పూజ ఎందుకు చేస్తారు? మన దేశంలో ఒక సాంప్రదాయం ఉంది. చాలా మంది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మనకి కనిపిస్తారు. అయితే ఈ రావి చెట్టుకు ఎందుకు ప్రదక్షిణలు చేయాలి, దీనివల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి. రావి చెట్టును విష్ణుమూర్తి అవతారంగా చెప్తారు. విష్ణు అంశ అందులో ఉంటుంది అని చెప్తారు. ఎందుకంటే విష్ణు సహస్రనామాల్లో కూడా మనకి అశ్వత్థ అనేటువంటి పేరు కనపడుతుంది. అంటే వృక్షాలన్నిట్లలోకి కూడా అశ్వత్థ వృక్షం నాకు ఇష్టము అనేటువంటిది నా అంశ అందులో ఉంటుందని చెప్పేసి విష్ణుమూర్తి చెప్పడం మనకి కనపడుతోంది పురాణాల్లో. అన్ని పురాణాల్లో కూడా ఈ అశ్వత్థ వృక్షం యొక్క ప్రాముఖ్యత కూడా మనకి కనపడుతోంది. అయితే ఈ అశ్వత్థ వృక్షాన్ని పూజ చెయ్యాలి అంటారు. అయితే ఎందుకు పూజ చెయ్యాలి, దేనివల్ల పూజ చేయాలి, ఏ దోషానికి పూజ చేయాలి, ఈ అశ్వత్థ వృక్షానికి పూజ చేయటం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి సందేహాలు చాలా మందికి కలగవచ్చు. చాలా మంది మనకి ఆధునికులు విమర్శ కూడా చేస్తూ ఉంటారు. చెట్టు చుట్టూ పుట్ట చుట్టూ తిరుగుతూ ఉంటారు, పనులవుతాయి అని చెప్పేసి హేళనగా మాట్లాడుతూ ఉంటారు కూడా. అయితే రావి చెట్టుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుంటే వాళ్ళు కూడా ఈ మాట మాట్లాడేటువంటి అవకాశం ఉండదు. ఒకటి ఆధ్యాత్మికంగా మనం చెప్పుకోవాలి అంటే రావి చెట్టు అనేటువంటిది విష్ణుమూర్తి అవతారంగా విష్ణు అంశ అందులో ఉంటుంది అని చెప్తారు. అందుకని అశ్వత్థ నారాయణ అని కూడా అంటూ ఉంటారు ఆ చెట్టుని. అందుకని రావి చెట్టు మొదట్లో దీపం పెట్టి ప్రదక్షిణ నమస్కారాలు చేయాలి అని చెప్తూ ఉంటారు. అయితే ఈ అశ్వత్థ వృక్షానికి ముఖ్యంగా ఏమిటి అంటే మనకి చాతుర్మాస్యాలు వచ్చినప్పటి నుంచి ఈ 4 నెలల పాటు కూడా ఇక్కడ అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణలు చేయటం విశేషంగా చెప్తారు. అంతేకాకుండా 40 రోజులని 108 రోజులని దీక్ష వహించి కూడా ఈ రావి చెట్టుకు ప్రదక్షిణలు పూజలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రతి శనివారం కూడా చాలా మంది వచ్చి ఈ అశ్వత్థ వృక్షానికి దీపారాధన చేసి పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ పూజలు ఏ దోషాల కోసం చెయ్యాలి అనేటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. అనారోగ్యంతో ఉన్న వాళ్ళంతా కూడా ఈ అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణలు చేయాలి, పూజలు చేయాలి అంటారు. సంతానం లేనటువంటి వాళ్ళంతా కూడా ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి అంటారు. వివాహం కానటువంటి వాళ్ళంతా కూడా ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం వల్ల వివాహం తొందరగా అవుతుంది అని చెప్తారు. అంతేకాదు శని దోషాలు ఉన్న వాళ్ళు కూడా ప్రతి శనివారం ఈ చెట్టు మొదట్లో దీపారాధన చేసి అక్కడ విష్ణుమూర్తిని అర్చించటం వలన, దత్తాత్రేయ చరిత్ర చదవటం వలన శని దోషాలు పోతాయని కూడా చెప్తూ ఉంటారు. అయితే రావి చెట్టుకు ఉన్నటువంటి మరో విశేషం ఏమిటంటే ఎవరు కూడా శనివారం తప్ప మరో రోజుల్లో అంటే మిగతా రోజుల్లో రావి చెట్టును తాకకూడదు అనేటువంటి నియమం కూడా ఉంది. ఎందుకు అంటే ఆ చెట్టు మొదట్లో జ్యేష్ఠాదేవి నివాసం ఉంటుందిట. అందుకని ఎవరు కూడా మరి జ్యేష్ఠ అంటే ఎవరికైనా భయమే కదా, దరిద్రం ఎవరికి కావాలి, పూజ చేసి దరిద్రాన్ని తెచ్చుకోరు కదా. అందుకని ఎవరు కూడా శనివారం తప్ప రావి చెట్టును తాకకూడదు అనేటువంటి నియమం కూడా ఉంది. అయితే ఈ చెట్టు చుట్టూ తిరగటం వల్ల, ప్రదక్షిణలు చేయటం వల్ల ఆరోగ్యం బాగుపడుతుందా, పిల్లలు పుడతారా అనేటువంటి సందేహాలు చాలా మందికి ఉన్నాయి. ఈ సడింపుగా కూడా ఆధునికులు ఈ రోజుల్లో మాట్లాడడం మనకి వినపడుతోంది. కానీ దీని మీద జరిగినటువంటి పరిశోధనలు ఆయుర్వేద పరంగా ఈ చెట్టుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత తెలుసుకుంటే ఎవరు కూడా ఆ మాట అనడానికి సాహసించరు. ఎందుకంటే ఒక శాస్త్రం చదివిన వాళ్ళకి మరో శాస్త్రం గురించి తెలియకపోవడం, తెలియని ప్రతి విషయం కూడా లేదు అనుకునేటువంటి భ్రమలో చాలా మంది ఉండటం ఈ రోజుల్లో జరుగుతోంది. అందుకని ఈ శాస్త్రంతో పాటు మరికొన్ని శాస్త్రాన్ని కూడా ఎవరైనా అభ్యసించినప్పుడు మాత్రమే అందరికీ అన్నిటి మీద అవగాహన పెరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఆయుర్వేదం ఏం చెప్తోంది? ఆయుర్వేదం ప్రకారం ఏమిటంటే ఇక్కడ ఈ చెట్టు గాలి పీల్చడం వల్లనే మన శరీరంలో ఉన్నటువంటి ఎన్నో అనారోగ్యాలన్నీ కూడా పోతాయి అని చెప్పడం జరుగుతోంది. 1 గంటకి 180 కిలోల గాలి, అంటే ఇక్కడ ప్రాణవాయువుని కిలోల లెక్కలో చెప్తున్నారు. నిజానికి అలా చెప్పకూడదు. కాకపోతే ఏమిటంటే అన్ని చెట్ల కంటే కూడా వేప చెట్టు తర్వాత ప్రాణవాయువుని ఎక్కువగా అందించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి చెట్టుగా ఈ రావి చెట్టును చెప్తారు. ఇకపోతే మరొక విషయం ఏమిటంటే దీనివల్ల వచ్చేటువంటి గాలి లోపల ఉండేటువంటి సంతాన లోపని, చిన్నగా ఉండేటువంటి సంతాన లోపాలన్నింటినీ కూడా పూర్తి చేయగలిగినటువంటి శక్తి దీనికి ఉందిట. మామూలుగా ఏం చెప్తారంటే ఎవరికైనా సంతానం లేదు అంటే రావి పళ్ళని రోజు కూడా 7 పళ్ళని తెచ్చుకొని ఆ చెట్టుకు ప్రదక్షిణ చేసి పూజ చేసి ఆ తర్వాత ఆ చెట్టు పళ్ళని తెచ్చుకొని పాలల్లో నానవేసుకుని తినటం వల్ల
లోపల ఎవరికైనా అండాల పెరుగుదల లేదు, లోపం ఉంది, అండాలు సరిగా పెరగటం లేదు అని స్త్రీలు అనుకుంటే వాళ్లల్లో ఉండేటువంటి ఆ లోపం సరిదిద్దపడుతుందిట. అండాలన్నీ కూడా సరైనటువంటి దారిలో, సరైనటువంటి పరిస్థితిలో అవి బాగా పెరుగుతాయి. అప్పుడు సంతానంలో లేమి తగ్గుతుంది వాళ్ళకి. దానివల్ల ఉండేటువంటి లోపాలన్నీ కూడా సరిదిద్దబడతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే ఎవరైనా కూడా చెట్టుకి ప్రదక్షిణం చేసినప్పుడు చెప్పులు వేసుకోరు కదా. అరికాళ్ళకి ఇక్కడ ఏమిటంటే ఈ వేళ్ల వలన వచ్చేటువంటి ఒత్తిడిలు అరికాళ్లలో ఉన్నటువంటి కొన్ని నాడుల పైన పడటం వలన, ఆ ఒత్తిడి వలన కూడా వీళ్ళ శరీరంలో ఉన్నటువంటి ఎన్నో నాడులు ఉత్తేజపరచబడి ఆ తర్వాత ఆ లోపల ఉన్నటువంటి లోపాలెన్నో కూడా ఎన్నో రోగాలు, అంటే కేవలం సంతానహీనతే కాకుండా అనేక రోగాలు కూడా దీనివల్ల నయమవుతాయి అనేటువంటి విషయం మనకి ఆయుర్వేదం ద్వారా తెలుస్తోంది. అంటే ఏమిటి, ఇక్కడ ప్రదక్షిణ చేయటం వలన, ఇక్కడ గాలిని పీరవటం వలన, తర్వాత అక్కడ ఉండేటువంటి పళ్లను తినటం వల్ల కూడా వీళ్ళలో ఉండేటువంటి ఎన్నో రోగాలు నయమైనటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మధ్యన ఎన్నో పరిశోధనలు కూడా దాని మీద జరిగి ఇది సత్యమే అని చెప్పేసి ఆధునికులు పరిశోధనలు చేసి ఈ విషయాన్ని తేల్చి ఒప్పుకుంటూ ఉన్నారు. అంటే మనకి ఇక్కడ అర్థమయ్యేటువంటి విషయం ఏమిటి, ఆధ్యాత్మికంగా ఎప్పుడో మన ఋషులు ఇది అశ్వత్థ నారాయణ విష్ణుమూర్తి అంశం ఉంది కాబట్టి సంతానహీనత ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడ ప్రదక్షిణలు చేయండి అని చెప్తూ ఉన్నారు. నారాయణ స్వరూపం కాబట్టి ఎవరైనా వాళ్ళకి ఉన్నటువంటి దోషాలు పోగొట్టుకోవడం కోసం, శని దోషాలు పోగొట్టుకోవడం కోసం, పెళ్లి కానటువంటి వాళ్ళు పెళ్లి కావాలని చెప్పేసి ఇక్కడ ప్రదక్షిణం చేయటం వల్ల వాళ్ళకి వివాహాలు జరగటం, శని దోషాల నుంచి వాళ్ళకి దూరంగా ఉండటం, ఆ తర్వాత వీళ్ళకు ఉండేటువంటి అనారోగ్యంగా ఉండేటువంటి పరిస్థితులన్నీ పోయి ఆరోగ్యం చేకూరడం జరుగుతుంది అనేటువంటి విషయం మనకి తెలుస్తోంది. అందుకని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం, పూజలు చేయటం చేస్తూ ఉంటారు. ఇది ఎన్నో దోషాల్ని హరింపచేస్తుంది.